ఐపీఎల్ 2024లో అదిరే ప్రదర్శన చేస్తున్న కోల్కతా నైట్ రైడర్స్ ప్లే ఆఫ్ దిశగా మరొక అడుగు ముందుకేసింది. ఆదివారం లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన మ్యాచ్లో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా సునీల్ నరేన్ భారీ ఇన్నింగ్స్తో విధ్వంసంతో 235 పరుగులు చేసింది. అనంతరం లక్నో సూపర్ జెయింట్స్ 137 పరుగులకే కుప్పకూలిపోయింది. అయితే 236 పరుగులతో బరిలోకి దిగిన లక్నో జట్టు పవర్ ప్లే ముగిసే సమయానికి 55 పరుగులకు ఒక వికెట్ కోల్పోయింది. బాగానే నిలిచింది. కానీ ఆ తర్వాత క్రమక్రమంగా వికెట్లు కోల్పోతూ లక్ష్యానికి పూర్తిగా దూరం అయిపోయింది. కేఎల్ రాహుల్ 25, మార్కస్ స్టోయినిస్ 36తో పర్వాలేదనిపించారు. దీపక్ హూడా, నికోలస్ పూరన్, ఆయుష్ బదౌని, క్రూనాల్ పాండ్యా పూర్తిగా విఫలమైపోయారు. దీంతో లక్నో జట్టు 16.1 ఓవర్లోనే 137 పరుగులకు ఆలౌట్ అయిపోయింది. ఫలితంగా 98 పరుగులతో చిత్తుగా ఓడిపోయింది. అంతకు మునుపు బ్యాటింగ్ చేసిన కోల్కతా జట్టు భారీ స్కోర్ చేసింది. ఫిలిప్ సాల్ట్ 32 పరుగులు, సునీల్ నరేన్ 81 పరుగులు ఈ ఇద్దరు కూడా అదరగొట్టేశారు. అనంతరం సాల్ట్ అవుట్ అయినా కూడా నరేన్ మాత్రం జోరు తగ్గించలేదు. చివర్లో రమణ్‌దీప్ సింగ్ కూడా 6 బంతుల్లో 3 సిక్స్‌లు, ఒక 4 సహాయంతో 25 పరుగులు చేసేశాడు. అయితే ఈ మ్యాచ్ విజయంతో కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్‌ను వెనక్కి నెట్టి పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఎనిమిదిట్లో గెలిచి, అంటే 11 మ్యాచ్‌ల్లో 8 గెలిచి దాదాపు ప్లే ఆఫ్ అర్హత సాధించేసింది. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.